సో ఇంకొకటి మనకి రోడ్ పైన హెల్మెట్స్ అమ్ముతారు చూసారా, దానికి ఏ మార్కింగ్ ఉండదు. టు బి ఆనెస్ట్ లెజిట్ చెప్పాలంటే దానికి మార్కింగే ఉండదు, కానీ ఐఎస్ఐ స్టిక్కర్ ఉంటుంది. అలాంటి హెల్మెట్స్ ఇండియాలో అమ్మగలుగుతున్నారు, అలాంటి హెల్మెట్ సోర్స్ చేయగలుగుతున్నారు. కానీ తక్కువ ప్రైజెస్ లో మనకి ఏజీబీ లాంటి షోయి లాంటి ప్రాపర్ సర్టిఫికేషన్స్ ఉన్న ప్రాపర్ సేఫ్టీ ఉన్న హెల్మెట్స్ కి మాత్రం మళ్ళీ ఇంపోర్ట్ చార్జెస్ వేస్తారు హ్యాపీగా. దేశం గురించి డీటెయిల్స్ ఎందుకులేమ్మా. కానీ ఇలాంటి హెల్మెట్స్ మాత్రం రోడ్ పైన అమ్ముతారు. 500 రూపీస్, 600 రూపీస్, నో సర్టిఫికేషన్స్, చిప్పా. అది ఇలా తీసుకొని నేలకేసి కొడితేనే 2-3 ముక్కలు అయిపోతుంది, అంత దరిద్రపు హెల్మెట్లు అయ్యి. సో గైస్ ఇంకొకటి ఐ రిక్వెస్ట్ యూ గైస్, డబల్ డీరింగ్ కాకుండా క్లిప్ ఉన్న హెల్మెట్ మీ దగ్గర ప్రస్తుతానికి ఉన్నా కూడా క్లిప్ వేసుకోవడం మర్చిపోకండి. దాన్ని టైట్ గా ఫిట్ చేసుకొని క్లిప్ ఎట్టి పరిస్థితుల్లో క్లిప్ వేసుకోండి ప్లీజ్. చాలా యాక్సిడెంట్స్ అవుతాయి, చాలా మంది హెల్మెట్స్ చూస్తా నేను, కానీ వాళ్ళ క్లాంప్స్ అలా 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 లెఫ్ట్ రైట్ ఎగురుతూ ఉంటది. ఇట్ ఈస్ నాట్ సేఫ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. ప్లీజ్ వేర్ ది క్లిప్స్. కింద పడినా ఏమైనా కూడా నో వన్ కెన్ సేవ్ యూ అలాంటి టైంలో.